నెల్లూరు నిరుద్యోగ యువతీ యువకునకు మదీనా ఇమ్తియాజ్ ట్రస్ట్ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ట్రస్ట్ అధినేత షేక్ ఇమ్తియాజ్ నేతృత్వంలో మే 10వ తేదీ ఆదివారం రోజున నెల్లూరులోని పానకాల రాజరోడ్డు హల్తలీం మసీదు వీధి వద్ద భారీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ మేళాలో కియా, టీవీఎస్, హోండా, టాటా, జేకే టైర్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో పాటు మరో 15 ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులను నేరుగా ఎంపిక చేయనున్నాయి. 10th, ఐటీఐ, డిప్లొమా మరియు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన పురుషులు మరియు మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరయ్యే సమయంలో తమ విద్యార్హత ధృవీకరణ పత్రాన జెరాక్స్ కాపీలు మరియు 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు. సొంత ఊర్లోనే ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవడానికి వచ్చిన ఈ సువర్ణావకాశాన్ని నెల్లూరు యువత ఉపయోగించుకోవాలని ఇమ్తియాజ్ కోరారు. మన ఇక్కడ పెద్ద బజార్ ఫిష్ మార్కెట్ కాడ ఇక్కడ హల్తలీం సెంటర్ ఉందండి. హల్తలీం సెంటర్ కాడ మీకు మదీనా ఇమ్తియాజ్ కార్యాలయం అని చెప్పేసి ఆఫీస్ ఉంది. బయటే మీకు అన్ని షామ్యాలన్నీ వేసి ఉంటాయి. సో మీరు ఈజీగా రికగ్నైజ్ చేసుకోవచ్చు. పెద్ద బజార్ ఫిష్ మార్కెట్ కాడ హల్తలీం మసీద్ సెంటర్ అక్కడ వచ్చేస్తే అందరూ మీకు మంచి ఒక ప్లాట్ఫామ్ దొరకద్దండి. మొత్తం నెల్లూరు జిల్లా మొత్తం అండి. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తామండి. మరిన్ని వివరాల కోసం అండి 9966623341 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీరు ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏదైనా కంపెనీస్ గురించి కానీ మీరు ఏదైనా ఏం తెచ్చుకోవాలా వచ్చేటప్పుడు మీకు డాక్యుమెంట్స్, పాన్ కార్డు ఏదైతే ఇంకేం తెచ్చుకోవాలనేది ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి తెచ్చుకోవచ్చు అండి. అదేవిధంగా నెల్లూరు జిల్లా పక్కన ఉండే జిల్లాలో కూడా ఎవరైనా రావచ్చు అండి. త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో నుంచి మీకు అవకాశం ఉంటే యాడ్ నుంచైనా రావచ్చు. మనం పెట్టింది నెల్లూరు జిల్లా కోసం అని అనుకున్నాము. మీరు పక్క జిల్లా నుంచి కూడా రావచ్చు. ఎందుకంటే ఈ పోస్టింగ్ ఒక స్టేట్ కని కాదు, వాళ్ళ కంపెనీస్ లో ఏ స్టేట్ లో ఖాళీగా ఉందో ఆ స్టేట్ లో మీకు వేస్తారు. పక్కన చెన్నై కూడా ఉంది, బెంగళూరు ఉంది. ఈ పక్క వీళ్ళందరికీ ఆ కంపెనీస్ లో కూడా మీకు పోస్టింగ్ రావచ్చు. అలా ఉంటుందండి. అర్హతలు 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలండి, చాలండి. మీకు ఎన్ని డిగ్రీ ఉన్నా కానీ మంచిదే. ఇంకా మీ డిగ్రీని బట్టి మీకు ఇంకా పెద్ద పోస్టులు వచ్చే అవకాశం ఉంటుందండి.